నిన్నటిలాగే రేపున్నదంటే నువ్వేమి పీకావని. హలో ఫోటోగ్రాఫర్స్ అండ్ క్లయింట్స్ ఏమో ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ వెతికే బిజీలో ఉంటారు, అండ్ ఫోటోగ్రాఫర్స్ ఏమో క్లయింట్స్ని పట్టుకునే బిజీలో ఉంటారు. ఎందుకంటున్నాను, సీజన్ రాబోతుందండి. ఇంకొక 1 monthలో సీజన్ స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ August 15th నుంచి స్టార్ట్ అవుతుంది సీజన్. నెక్స్ట్ మంత్ ఫుల్గా ఉన్నాయి ముహూర్తాలు. మళ్ళీ సెప్టెంబర్లో అంత లేవు, కానీ నెక్స్ట్ మంత్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందరూ ప్రిపరేషన్లో ఉంటారు. ఇప్పుడు ఏమన్నా కొత్తగా నేర్చుకునే స్కిల్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంటారు అనమాట. ఏమన్నా నేర్చుకునే ఉంటే నేర్చుకోండి. కొత్తగా ఎవరన్నా ఫోటోగ్రఫీ బాగా వచ్చిన వాళ్ళు వీడియోగ్రఫీ నేర్చుకోవాలంటే నేర్చుకోండి. ఫోటో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి. ఇంకేమన్నా స్కిల్ కొత్తగా అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్న డ్రోన్ వచ్చిన వాళ్ళు FPV నేర్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి మన దాంట్లో. ఇవి ఒకటే కాదు, ఈ మధ్య AI బాగా ఎక్కువ అప్డేట్ అవుతుంది. సో AI కూడా నేర్చుకున్నారంటే మీరు చాలా ఒక రేంజ్లో వెళ్తారనమాట. సో AI కూడా నేర్చుకోండి. కొత్త విధానాలు వచ్చినాయి AI ద్వారాగా. ఇప్పుడు ఎడిటింగ్లో వాడుతున్నారు చాలామంది. AI పెట్టి ఏం చేస్తున్నారంటే బిల్డింగ్స్ని, అవి ఆల్రెడీ ఉన్న వాటిని మళ్ళీ తీసుకురావడానికి డిఫరెంట్ మోషన్స్ పెట్టి వీడియో ఎడిటింగ్లో చేస్తున్నారనమాట. అవి చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా నేను ఒక ఎక్స్పోలో చూసా, ఫోటో జస్ట్ మనం నార్మల్ ఆల్బమ్ కాకుండా ఫోటో జస్ట్ మనం దాన్ని స్కాన్ చేస్తే మన వీడియో కూడా ప్లే అవుద్ది. సో వెడ్డింగ్ది వీడియో ఉంటుంది కదా, సో వీడియో కూడా ప్లే అవుద్ది. ఆ మూమెంట్ వీడియో కూడా ప్లే అవుద్ది. సో అలాగా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది. అవన్నీ నేర్చుకోండి అనమాట. సో తెలుసుకున్నారంటే మన దాంట్లో అప్డేట్ చేసామంటే ఈవెంట్స్లో మనకి మంచి పేరు వస్తుంది, మన పాపులారిటీ కూడా చాలా బాగా వెళ్తుంది అనమాట. ఇంకా కొత్తగా ఏంటంటే AI ద్వారా సాంగ్స్ క్రియేట్ చేయడం చాలా వచ్చినాయి. ఇలాంటివి మనం నేర్చుకున్నామంటే ఒక్కోటి కొత్తగా AI యూజ్ చేసి, సో ఓన్గా కస్టమర్కి ఒక సాంగ్ క్రియేట్ చేసి ఇస్తే ఎలా ఉంటుంది. జనరల్గా మనం ఓన్లీ కస్టమర్కి సినిమా సాంగ్స్ అవి యాడ్ చేసేస్తాం. బట్ వాళ్ళ పేరు మీద ఒక సాంగ్ క్రియేట్ చేసి ఇస్తే ఎలా ఉంటుంది AI ద్వారా. సో ఇలా చాలా ఉన్నాయి. మీరు AI ద్వారా చాలా క్రియేట్ చేయొచ్చు. సో నేర్చుకున్నారంటే AI ద్వారా చాలా క్రియేట్ చేయొచ్చు అనమాట. ప్రతిదీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొత్తగా ఏమేమి ఉన్నాయి, నేను ఇంకా అప్డేట్ అయితే ఇంకా ఏం తెలుసుకోగలను, ఇంకా నాకు రాని ఏమున్నాయి, ప్రతిరోజు అప్డేట్ చేసుకోండి మిమ్మల్ని. సో ఒక ఆవు కూడా మనల్ని చూస్తుంది వెనకాల, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది. ఆవు కెమెరా చూసి ఏం మాట్లాడుతున్నాడు, వింత మనిషిలో ఉన్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోండి. బట్ మన పనే అది కదా, మన కెమెరా పట్టుకుని తిరగాలి, కెమెరా పట్టుకుని మాట్లాడాలి. ఫుల్ జోష్లో ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. లేదా జోష్లో లేకపోతే ఏమీ లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతాం. సో ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉండాలి, షై అయితే ఫీల్ అవ్వకూడదు. సో మన ఫీల్డ్ ఏంటంటే ఇంట్రోవర్ట్స్కి ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఎంత ఎక్స్ట్రోవర్టెడ్గా ఉంటేనే అంత ముందుకు వెళ్తాం అనమాట. ఇంట్రోవర్ట్గా ఉంటే మనం ముందుకెళ్ళాం. సో జనాలతో ఎంత కలిసిపోగలిగితే అంత ముందుకు వెళ్తాం. ఎందుకంటే మనం చేసేది వెడ్డింగ్స్ అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్, ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో దాని గురించి మనం చాలా జనాల్ని కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు అదే మనం తీసుకుంటే ఫర్నిచర్ కానీ, లేదంటే ఏదైనా బిల్డింగ్ షూట్ కానీ అలాంటివి చేస్తున్నామంటే, రియల్ ఎస్టేట్ షూట్లు కానీ అలాంటివి చేస్తున్నామంటే అక్కడ ఏమి మనం అంత మాట్లాడక్కర్లేదు. సో అవసరం లేదు అక్కడ. బట్ ఏంటంటే అక్కడ కూడా క్లయింట్స్తో మాట్లాడి వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకుంటే సో నెక్స్ట్ వేరే క్లయింట్స్కి రిఫరెన్స్ వస్తుంది. అలా మన బిజినెస్ డెవలప్ అవుద్ది. సో
మనకి వీలైనంత ఎక్స్ట్రోవర్టెడ్గా ఉండడమే మనం చేయాలన్నమాట. ఎంత జనాలతో ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ముందుకెళ్తాం. ఏంటంటే నా నా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు చాలా టెక్నాలజీ వస్తుంది, కొత్తది నేర్చుకోండి. అవన్నీ నేర్చుకుని మీరు ఇంకా అప్డేట్ అయ్యారనుకోండి, ఇంకా ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది కదా సీజన్. సో అప్పుడు మీరు అప్డేట్ అయ్యి ఉంటారు కాబట్టి చాలా బాగా కస్టమర్స్తో చాలా బాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఇంకా కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అప్పుడు మీ 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 యొక్క ఇప్పుడు ఎవడో చేయలేనిది మీరే చేస్తున్నారు అనుకోండి కొత్తగా. అందరూ ఏంటంటే అందరూ ఒకేలాగా ఎడిటింగ్ చేసి అందరూ ఒకేలా చేసి అన్నీ ఇస్తున్నారు అనుకోండి, మీరు చేసేది ఏముంది? అది ప్రతి ఒక్కడు చేస్తాడు. సో మీరు ఏదన్నా యూనిక్ ప్రోడక్ట్ కానీ ఏదన్నా యూనిక్గా ఇచ్చారనుకోండి కస్టమర్స్కి, సో దే విల్ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్ అనమాట. సో అలా ఎక్కువ సాటిస్ఫై అయ్యారంటే మీ దగ్గరికి వస్తారు. సో ఎంత మీరు ఇవ్వగలరో అంత ఇవ్వండి అనమాట కొత్తగా. ఇంకా ఏమేమి ఇవ్వగలం ఆలోచించండి. ఏమన్నా కొత్తగా నేను ఇవ్వగలనా, ఏదన్నా నాకు తెలిసిన స్కిల్నే ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ఆలోచించి దాన్ని చేయగలనా. సో అలా మీరు ఆలోచించి కొత్త ఏవైతే కొత్త టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. ఈ సీజన్లో ఇంప్లిమెంట్ చేశారనుకోండి చాలా ముందుకెళ్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, అలా అన్నానని చెప్పి కస్టమర్ మరీ మనకి తక్కువ అమౌంట్ ఇచ్చినా మనం ఏంటంటే అన్నీ ఇంప్లిమెంట్ చేసేసి ప్రతిదీ కస్టమర్ ఎంత తక్కువ ఇచ్చినా మనం అన్నీ ఇచ్చేయలేనికి లేదు. ఏంటంటే కస్టమరు ఎంత ఇస్తే దాని ప్రకారం మీరు అంత ఇవ్వండి. సో కస్టమర్ ఏంటంటే మనకి ఒక రేంజ్లో మనకి ఇచ్చారనుకోండి, మనం కూడా ఆ రేంజ్లో పని చేయాలి ఖచ్చితంగా, తప్పులేదు. వాళ్ళకి ఏదైనా చాలా యూనిక్నెస్ చూపించండి, ఒక రేంజ్లో అన్నీ తీసి చూపించండి, కస్టమర్ మోర్ సాటిస్ఫై అవుతారు. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేలా ఉంటారు. సో వాళ్ళకి మనం ఎలా ఇవ్వాలంటే, సో వాళ్ళకి రెగ్యులర్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి బేభత్సమైన రేంజ్లో బేభత్సంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏంటంటే తక్కువ ఇచ్చి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట. అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి మనం మరీ హైలో మనం డెలివరీ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరీ హై రేంజ్ ఇచ్చి కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అలాగే చేస్తున్నారు అనమాట. ఏంటంటే తక్కువ అయినా సరే వీళ్ళకి హైగా డెలివరీ చేస్తున్నారు. వాళ్ళు చేయడం తప్పులేదు. అది ఏమవుతుందంటే ఆ ఫోటోగ్రాఫర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు, నెక్స్ట్ మళ్ళీ వేరే ఫోటోగ్రాఫర్ దగ్గరికి వస్తారు. ఏదైనా డిస్కౌంట్ దొరుకుద్దేమో, లేదంటే ఏమన్నా ఇంకా మంచిగా తీయగలరేమో అనే ఉద్దేశంతో వస్తారు. బట్ ఏంటంటే కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఏంటంటే ఇంకా బాగా తీయగలిగే ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు తక్కువ రేటుకి చేయరు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే క్లాషెస్ వస్తున్నాయి. సో అందరు ఫోటోగ్రాఫర్స్ కలిసిమెలిసిగా ఉండి ఏంటంటే ప్రైజ్ని జస్టిఫై చేయండి. అంత మీరు ఇస్తున్న ప్రైజ్కి దానికి తగ్గట్టే మీరు సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయండి. అంతేగాని మీరు ఇస్తున్న ప్రైజ్ ఏమో 1,00,000 రూపాయలది ప్రైజ్ ఇచ్చి అలాగే బేభత్సమైన ఆల్బమ్స్, మళ్ళీ మ్యాగజైన్ టైప్ ఆల్బమ్స్, మళ్ళీ ఏమన్నా ఏఐతో మిక్స్ అయిన వీడియో ఎడిటింగ్, ఇలాంటి చాలా చాలా హై రేంజ్ ఇచ్చారంటే చాలా మీకే చాలా లాస్ అనమాట. ఏంటంటే మళ్ళీ కస్టమర్ ఎలా ఉంటారంటే చాలా తెలివితేటలు ఉన్నారు, తక్కువ వాళ్ళ దగ్గర చేయించుకుని మళ్ళీ ఎడిటింగ్ ఎవరైతే బాగా చేస్తారో చూసి వాళ్ళ ఎక్కువ హెవీ అమౌంట్ అడిగినా ఎడిటింగ్ వాళ్ళకి ఇస్తారు. మీకు అది తెలుసో తెలీదు. తక్కువ అమౌంట్ చేసుకునే వాళ్ళ దగ్గర జస్ట్ వర్క్ చేయించేసుకుని తర్వాత ఎడిటింగ్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో ఫోటో ఎడిటింగ్ లేదంటే వీడియో ఎడిటింగ్ వాళ్ళకే ఎక్కువ అమౌంట్ ఇస్తారు మళ్ళీ. తెలుసా మీకు? అలా చాలా కస్టమర్స్ గమనించాను నేను. సో ఇలాగా మనం ఏంటంటే మన ఫీల్డ్లో మనమే క్రియేట్ చేసుకోవాలి. మన వాల్యూ మనం క్రియేట్ చేసుకోలేదంటే కస్టమర్ ఏం చెప్తే అదే మన వాల్యూ అయిపోద్ది. సో మనం క్రియేట్ చేసుకుని మన వాల్యూని ముందుకెళ్తూ ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోకపోతే మనం నిజమే ఏముంది, ఈ సంవత్సరం ఇలాగే ఉన్నాం, వచ్చే సంవత్సరం అలాగే ఉంటుంది.
ఆ పాటలో అంటాడు చూడు, నిన్నటిలాగే రేపున్నదంటే నువ్వేమి పీకావని. ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది అనమాట మన పరిస్థితి కూడా. సో అలా ఉండకుండా ఉండాలంటే ఆ గొంగల నుంచి మీరు బటర్ఫ్లైలా అవ్వండి. సో అప్పుడు మీరు అప్గ్రేడ్ అయినట్టు. అంతేగాని గొంగల్లాగా ఉందంటే మీరు ఏమీ అప్గ్రేడ్ అవ్వలేనట్టు. అప్గ్రేడ్ అవ్వండి, గొంగల్ నుంచి బటర్ఫ్లైకి అప్గ్రేడ్ అవ్వండి. అదే మీరు చేయాల్సింది. ఏంటంటే ఇంకా కొత్తగా మనం వాల్యూ యాడ్ చేయాలి, కస్టమర్స్ వాల్యూ యాడ్ చేయాలి. బట్ ఎంత ప్రైస్కి మనం వాల్యూ యాడ్ చేస్తున్నాం ఇవన్నీ చూసుకుని కస్టమర్కి పర్ఫెక్ట్ వాల్యూ ఇచ్చి మనం వర్క్ 100% ఇచ్చి పర్ఫెక్ట్గా చేసామంటే ఇంకా చాలా తిరిగి ఉండదు మనకి. ఓకే, అది మళ్ళీ నెక్స్ట్ కాల్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.